నాలుగోదిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఇర్మియా 29:11 చూసినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. హి నోస్ ఎవ్రీథింగ్. ఆయన మీ గురించి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ముందుగానే మీ కొరకు కొన్ని ఉద్దేశాలు ఆయన మీ కొరకు ఉంచాడండి. ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఒక ప్రణాళికతో ఉంది. అవన్నీ ఆయన నెరవేర్చడానికి మనం కూడా కొన్ని చేయవలసినటువంటి కొన్ని చేయాలి. కొన్ని పనులు జరగకపోవచ్చు, ఇంకా జరగట్లేదేంది, యేసు ప్రభువులో నా జీవితాన్ని ఇంకా కార్యం చేయట్లేదేంది, నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా కదా, ఉపవాసం ఉంటున్నా కదా, దేవుడు ఎక్కడున్నాడు? చాలా మంది క్రైస్తవులు అంటూ ఉంటున్నారండి, ఎక్కడున్నాయా దేవుడు? నేను ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అంతా ఎటుపోతుందో, నా ప్రార్థన సమాధానం వస్తుందో రావు